నేను చేయబోతున్న ఈ పాడ్కాస్ట్ చాలా డిఫరెంట్. పైగా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను అన్నప్పుడు నా స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్‌లో ఒక రిమార్కబుల్‌గా ఫస్ట్ టైమే ప్రిలిమినరీ పాస్ అవ్వడం, ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, ఒక 7 మార్క్స్‌లో సివిల్ సర్వీసెస్‌ని ప్రస్తుతానికి కోల్పోవడం, ఆ తర్వాత ఏపీపీఎస్‌సి గ్రూప్ 1లో ర్యాంక్ సంపాదించడం, దాన్ని కూడా టేకప్ చేయకుండా ఒక సివిల్ సర్వీసెస్ ఫీల్డ్‌లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్నైతే సాధక బాధకాలు, ఎన్నైతే ఉత్థాన పతనాలు, ఎన్నైతే ఎబ్స్ అండ్ లోస్ ఉంటాయో వాటన్నిటిని అర్థం చేసుకున్న ఒక బ్రిలియంట్, ఇంటెలిజెంట్, వైజ్ అండ్ మోరోవర్ వెరీ ట్రూలీ హానెస్ట్ ఆఫీసర్‌గా నిలబడబోయే అలాంటి ఒక వ్యక్తి కోచ్ ఐఏఎస్ అనే ఒక సంస్థకి డైరెక్టర్ డాక్టర్ దీపిక. హాయ్. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మీతో నేను కలిసి ఇలాగా ఈ మీట్ అనేది ఒకటి మనకి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. రియల్లీ ఆ ప్రౌడ్ అనేది నాకు కూడా యాక్చువల్‌గా. మామూలుగా మనకి గురు శిష్య సంబంధాల్లో చెబుతూ ఉంటాం. సో వెరీ వెరీ ప్రౌడ్. మామూలు ప్రౌడ్ కూడా కాదు. అవును సార్. చాలా అండ్ చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ అసలు ఈరోజు ఇలా మనం కలుస్తాం మళ్ళీ అని నేను ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దిస్. ఇప్పుడు మామూలుగా ఈ డిస్కషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీపిక, సివిల్ సర్వీసెస్ ఫీల్డ్‌కి సంబంధించి యాస్పైరింగ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు మొదలుకొని ఆల్రెడీ అందులో ఫ్లోలో ఉన్న వాళ్ళ వరకు ఉపయోగపడే మంచి మాటలు చెప్పాలన్నది నా ఉద్దేశం. అవును సార్. అందులోనూ యూ నో ప్రెటీ వెల్ అబౌట్ ద సిలబస్, ఎవ్రీథింగ్. బేసిక్స్ నుంచి సరదాగా అన్నీ మాట్లాడదాం. ఓకే సార్. తప్పకుండా. ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీలను చదవాలి అనేది కంపల్సరీ చెప్తారు. ఆల్ ర్యాంకర్స్ చెప్తారు, కోచెస్ చెప్తారు, అందరూ. ఎన్‌సీఈఆర్‌టీలకు సంబంధించి టెక్స్ట్ బుక్‌లు 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు చదవాలా? అన్ని సబ్జెక్టులు చదవాలా? కొన్ని సబ్జెక్టులు చదవకపోయినా పర్వాలేదా? అసలు ఎన్‌సీఈఆర్‌టీలు అంటే దాదాపు నాకు తెలిసి ఒక 30, 40 ఉంటాయి ఇప్పుడు టెక్స్ట్ బుక్‌లు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఔట్ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అసలు ఎన్‌సీఈఆర్‌టీలని ఎలా చదవాలంటావు నువ్వు? సార్ నేను చెప్పడం అయితే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అవ్వండి, లేకపోతే గ్రూప్స్ ఎస్పెషల్లీ గ్రూప్ 1 అనుకోండి, లేదా గ్రూప్ 2 టు సర్టెన్ లిమిట్. నేనైతే ఖచ్చితంగా అందరికీ సజెస్ట్ చేస్తాను ఎన్‌సీఈఆర్‌టీస్ తప్పకుండా మీరు చదవండి బుక్ అని. కనీసం ఒక్కసారైనా ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ రీడింగ్ ద బుక్, వాళ్ళకసలు ఎన్‌సీఈఆర్‌టీని గనక మనం ఏదైనా ఒక బుక్ ఒక 6థ్ క్లాసో, 7థ్ క్లాసో మనం బుక్ తీసామనుకోండి, అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి. అక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంత చిన్న పిల్లలకి అర్థమయ్యేలా ఉంటుందంటే, ఎవ్వరైనా దాన్ని గ్రాస్ప్ చేసుకోవచ్చు. అండ్ ద ఎగ్జాంపుల్స్ అసలు ఒక చిన్న సినారియో క్రియేట్ చేసి మనకి ప్రతి కాన్సెప్ట్ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ సో ఈజీ టు అండర్‌స్టాండ్. ఎలాంటి వాళ్ళైనా అసలు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ అక్కడ మన ఏ సబ్జెక్ట్ అయినా సైన్స్ అవ్వనివ్వండి, సోషల్ అవ్వనివ్వండి ఏదైనా ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ మేబీ ఇంజినీరింగ్ చేసి ఇలా సీఏ చేసి ఇలా వచ్చిన వాళ్ళకి ఏదన్నా 1 ఆర్ 2 సబ్జెక్ట్స్‌లో మాత్రమే వాళ్ళకొక ఐడియా ఉంటుంది. అవును. అండ్ వాళ్ళు ఎప్పుడైతే సోషల్ స్టడీస్ చదువుతున్నారో అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఇచ్చిన విధానం గనుక మనం చూస్తే ఇట్ ఈస్ సో ఈజీ టు అండర్‌స్టాండ్. అంతే కదా! ఒక సబ్జెక్ట్‌లో ఒక స్టూడెంట్ బేసిక్స్‌ని అవగాహన చేసుకొని. అయితే ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ చదువుతున్నప్పుడు 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు రిపిటీషన్స్ ఉంటాయి. ఇప్పుడు హిస్టరీ ఉంది. హిస్టరీలో కొన్ని రిపిటీషన్స్ వస్తాయి. పాలిటీలో రిపిటీషన్స్ వస్తాయి. అంటే 6థ్ క్లాస్‌లో చదివిందే మళ్ళీ 9థ్ క్లాస్‌లోనో, 8థ్ క్లాస్‌లో చదివింది మళ్ళీ ఫస్ట్ 10 ప్లస్‌లోనో అలా వస్తుంటాయి. మరి రిపిటీషన్స్ అనేవి కొంచెం విసుగు అనిపించదా స్టూడెంట్ చదువుతున్నప్పుడు? విసుగు అనిపించడం కంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఇట్స్ మోర్ లైక్ ఎన్ ఎక్స్‌టెన్షన్. ఓకే. ఇప్పుడు మనం 6థ్ క్లాస్‌లో చదువుతాము. ఒక పర్టిక్యులర్ టాపిక్ చదివామనుకోండి. మేబీ జియోగ్రఫీ వి ఆర్ రీడింగ్. సో 7థ్ క్లాస్‌లో కూడా సేమ్ అవే టాపిక్స్ రిపీట్ అవుతాయి. కాకపోతే మనం కొంచెం ఎక్స్‌ట్రా పాయింట్స్ చదువుతాం. ఎక్స్‌ట్రా ఇంకో ఫెనోమెనన్ ఎక్స్‌ట్రా చదువుతామేమో. మేబీ సమ్ ఎగ్జాంపుల్స్ కొత్తవి నేర్చుకుంటాం. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనం అదే ఎన్‌సీఈఆర్‌టీ బుక్ పదే పదే తీసి చదవడం కంటే రాదర్ దాన్ థాట్
మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడే మనకు చాలా వరకు కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఒక 2, 3 సార్లు పోనీ ఇమ్మీడియేట్ గానే మనం రివైజ్ చేసామనుకోండి. మేబీ వితిన్ స్పాన్ ఆఫ్ సమ్ 1 ఆర్ 2 వీక్స్ చేసామనుకోండి. ఆల్మోస్ట్ విల్ బి పర్ఫెక్ట్ విత్ ద కాన్సెప్ట్. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే దాని నుంచి మనం నోట్స్ మేక్ చేసుకోవాలి. లైక్ యాజ్ కన్సైజ్డ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు 6th క్లాస్ మీరు మీ నోట్స్ ఒక్కొక్క చాప్టర్ మాక్సిమం 1 ఆర్ 2 పేజెస్ కంటే ఎక్కువ అవ్వదు. ఎందుకంటే అంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. సో వెన్ యు ఆర్ రీడింగ్ ద 7th క్లాస్ బుక్, అందులో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అంటే ఉంటాయి కానీ మొత్తం కాన్సెప్ట్ అయితే మీకు మారదు. సో పదే పదే మనం ఆ బుక్ చదవనప్పుడు మనకి అంత రిపిటేషన్ గా అనిపించదు. కానీ ఇప్పుడు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అంటే వాడు చదవడం అనేది గ్యాప్ అనేది 1 ఇయర్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక 1 మంత్‌లోనే టోటల్ హిస్టరీ అంతా చదువుతాడంటే, అప్పుడు కొంచెం రిపిటేషన్ అనిపించొచ్చు.